ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని పర్మనెంట్‌గా ఎలా డిలీట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోస్ చూసే ఉంటారు కదా! సో, అయితే ఈ వీడియోని మీరు క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో, ఇప్పుడు నేను చెప్పబోయే వే అనేది జెన్యూన్ అండ్ ఈజీ వే అనమాట. సో, ఈ ఒక్క మెథడ్‌లోనే మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేసేయొచ్చు. ఫస్ట్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఒకసారి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకొని యాప్‌ని ఓపెన్ చేసుకోండి. సో, నేను ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని డిలీట్ చేసుకోవాలనుకున్నాను పర్మనెంట్‌గా. ఫస్ట్‌గా మీరేం చేసుకోవాలంటే కింద ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు హోమ్, సెర్చ్ ఆప్షన్, తర్వాత ఇక్కడ రీల్స్, ఇక్కడ మనకు కింద ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ మనకు పైన 3 లైన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీరు డైరెక్ట్‌గా మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి మొత్తం. స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు హెల్ప్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ హెల్ప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ హెల్ప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెల్ప్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. హెల్ప్ సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ హెల్ప్ సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ రీల్స్, అబౌట్ ఇన్‌స్టాగ్రామ్, సో ఇక్కడ జాయిన్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్, సో ఇవన్నీ ఆప్షన్ ఉంటాయి. సో ఇక్కడ మనకు పైన 3 లైన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్స్, మేనేజ్ యువర్ అకౌంట్, స్టేయింగ్ సేఫ్ అని ఇక్కడ మనకు మేనేజ్ యువర్ అకౌంట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మేనేజ్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. మేనేజ్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనకి ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ యువర్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ టెంపరరీ డీయాక్టివ్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, డిలీట్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, యాక్సెస్ అండ్ డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అని ఆప్షన్ ఉంటుంది. అయితే మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసే ఉంటారు కదా! జస్ట్ 1 క్లిక్‌లో మీరు పర్మనెంట్‌గా ఎలా డిలీట్ చేసుకోవాలనేది. సో, అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మీరు జస్ట్ 1 క్లిక్‌లో జస్ట్ వితిన్ 1 అవర్ ఆర్ 2 అవర్స్‌లో మీరు డిలీట్ చేయలేరు. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో, మీరు ఎవరైనా అలా చేసి చూపిస్తే కూడా సో, అది ఫేక్ వీడియో అని అర్థం చేసుకోండి. సో, ఫస్ట్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసుకోవాలంటే మీరు ఈ ఆప్షన్‌లో మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసుకుని టెంపరరీగా డిలీట్ చేసిన తర్వాత అకౌంట్‌లోకి మనం 1 మంత్ వరకు లాగిన్ అవ్వదు. అయితేనే అది డిలీట్ అవుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు టెంపరరీ డీయాక్టివ్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ పోస్ట్ డిలీట్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని, సో ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు డిలీట్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నోట్ దిస్ ఇన్సిడెంట్ ఆఫ్ లైక్ టు డూ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్ హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఐఫోన్ ఉంటే ఐఫోన్, సో ఇక్కడ కింద మనకి ఇక్కడ మొబైల్ బ్రౌజర్ హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇందులో మొబైల్ బ్రౌజర్ హెల్ప్లో క్లిక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ అని కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్లో తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంకొక మొబైల్ ఉంటే ఇంకొక మొబైల్లో వీడియో చూస్తూ సో దీన్ని మీరు మీ మొబైల్లో నేను చెప్పినట్టుగా స్టెప్స్ని ఫాలో అవుతూ డిలీట్ చేసేయండి. ఇక్కడ మొబైల్ బ్రౌజర్ హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ మనకు డిలీట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చాలా ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ టు ద రైట్ కార్నర్ అని ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు సింపుల్గా డిలీట్ యువర్ అకౌంట్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ పేజ్ మీద మనకు రీడైరెక్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ మనకు డూ యూ వాంట్ టు డిలీట్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని ఇక్కడ నా ఐడి వచ్చింది. సో, ఇక్కడ ఎందుకు డిలీట్ చేసుకోవాలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ మీకు నచ్చిన ఐ వాంట్ టు రిమూవ్ మై సంథింగ్, క్రియేట్ ఏ సెకండ్ అకౌంట్, సో ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ క్రియేట్ ఏ సెకండ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటాను. రీ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసుకోవాలి. సో, మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఫర్గట్ పాస్వర్డ్, ఇక్కడ మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని మీ పాస్వర్డ్ని గుర్తు తెచ్చుకొని తర్వాత ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిలీట్ అని మెన్షన్ ఇక్కడ మీ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ డిలీట్ అని ఇక్కడ మీ అకౌంట్ అనేది మెన్షన్ అయి ఉంటుంది. సో, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. వన్స్ ఇక్కడ డిలీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ అకౌంట్ నుంచి మీరు లాగౌట్ అయిపోవాలి. లాగౌట్ అయిపోయిన తర్వాత 1 మంత్ వరకు దీంట్లో మీరు లాగిన్ అవ్వద్దు. ఓకే, 1 మంత్ వరకు దీంట్లో మీరు లాగిన్ కాకపోతే ఈ అకౌంట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీరు పర్మనెంట్గా డిలీట్ చేసుకోవడానికి ఇదే ఒకే ఒక సొల్యూషన్ అనమాట. ఇదే ఒకే ఒక మెథడ్. ఓకే, సో ఈ విధంగా మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ని మీరు పర్మనెంట్గా డిలీట్ చేసేయచ్చు. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.